దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. గమనించినట్లయితే గనక దేవుని యొక్క లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. నీతిమంతులనంట జ్ఞాపకం చేసుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడము అని అంటే వారి యొక్క భక్తి జీవితాన్ని, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని, వారి యొక్క విశ్వాస జీవితాన్ని, వారి యొక్క దేవునిలో ఎలాగ వారు ఉన్నారు, దేవునితో వారు ఎలాగ గడిపారు, వారు దేవుని ఎలాగ ప్రేమించారు, ఇటువంటి వీటన్నిటినీ గనక చూడటమే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం. పేరుకు దావీదు నీతిమంతుడు, దానియేలు నీతిమంతుడు, యెషయా నీతిమంతుడు అని చెప్పేసి మనం అనుకోవడం వలన మనకు ఆశీర్వాదం రాదు. ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలను, వారు దేవునితో గడిపినటువంటి ఆ యొక్క జీవితాలను కనుక నువ్వు పరిశీలించి చూస్తే, దాని ప్రకారంగా నడుచుకోవడానికి కనుక నువ్వు ప్రయత్నించినట్లయితే అప్పుడు నీకు నిజముగా ఆశీర్వాదం అనేది వస్తుందండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమ, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనేది కావాలి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదంలో కావాలి, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో కావాలి. ఆ ఆశీర్వాదంలో కావాలంటే లేఖనం చెప్తుంది, అనేకమైనటువంటి కార్యాలను దేవుడు సెలవిస్తున్నాడు. అందులో విశేషంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట అనేది. కాబట్టి నువ్వు నీతిమంతులను జ్ఞాపకం చేసుకో, వారి యొక్క భక్తి జీవితాలను జ్ఞాపకం చేసుకో, వారు ఎలాగ దేవునితో ఉన్నారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు నడవడానికి ప్రయత్నించు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నీకు మంచి మేలులతో నేను నిశ్చయముగా నింపి నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగలైన యేసయ్య, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్తోత్రం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నట్లుగా దేవా స్తోత్రం. మేము నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఆశీర్వాదాలను పొందే కృప మాకు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి, ఆమేన్.